ఇప్పుడు వరల్డ్ అంతా ఎంతో బిజీ. నిద్రలేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్రపోయే వరకు అన్నింటికీ ఇంటర్నెట్ కావాలి. చాలా మందికి కమ్యూనికేషన్ అప్డేట్ చేసుకుంటూ తమ కెరీర్ బిల్డప్ చేసుకోవటం దినచర్యగా మారిపోయింది. ఈ మోడర్న్ కాలంలో ఇంటర్నెట్ ఉపయోగించిన వారే లేరు. అలాంటి వారు సోషల్ నెట్వర్కింగ్ సైట్లను అస్సలు వదిలిపెట్టడం లేదు. తమ ప్రొఫైల్స్ని అప్డేట్ చేసుకుంటూ మెసేజ్లు సెండ్ చేయటం, రిసీవ్ చేసుకోవడానికే టైంని కేటాయిస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో వారు సహజీవనం చేస్తున్నారనే అనొచ్చు. నెట్వర్కింగ్ యూజ్ చేయటం వారికి ఎంత పిచ్చి అంటే ఎక్కడున్నా కూడా వారికి అదే పని. మనం టెలిఫోన్లు రాకముందు కలిసి మాట్లాడుకోవటం, టెలిఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడుకోవటం. ఇప్పుడు ఉరుకులు పరుగులతో నిండినటువంటి జీవితంలో ఒకరితోటి ఒకరు సంప్రదించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఒకరికి కుదిరినప్పుడు ఇంకొకరు కుదరని సందర్భాల్లో ఉంటే అట్లాంటి ఈ గ్యాప్ మనుషుల మధ్య ఏర్పడినటువంటి గ్యాప్ని ఫిల్ చేయడానికి దాని కాస్త ఎంతో కొంత గ్యాప్ని తగ్గించేటువంటి వేదికలుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లని చూడాలి మనం. మరికొందరైతే ఆఫీస్ టైంలో కూడా నెట్లో చాటింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఆఫీస్ తర్వాత కూడా ఇంట్లోనూ ఇదే పని. పర్సనల్ లైఫ్ అనేదే లేకుండా పోతోంది. దీన్ని బట్టి ఎంత మేరకు జీవితాన్ని ఇంటర్నెట్కు దాసోహం చేశారో తెలిసిపోతోంది. నెట్ని యూజ్ చేసే వారిలో 42% మందిది ఇదే పరిస్థితి. ఎలాంటి పనుల్లో నిమగ్నమైన నెట్ని యూజ్ చేసుకోవడాన్ని వదులుకోబోమని 40% మంది ఖరాఖండిగా చెప్తున్నారు. ఇంటర్నెట్ దిగ్గజంగా పేరొందిన గూగుల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఆర్కుట్. ఒకప్పుడు భారత నెంబర్ 1 సోషల్ నెట్వర్కింగ్ సైట్గా ఉన్న ఆర్కుట్ ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. కంప్లీ.com అనే వెబ్సైట్ నిర్వహించిన ఓ సర్వేలో సోషల్ నెట్వర్కింగ్ వ్యవస్థలో ఫేస్బుక్ అగ్రస్థానంలో ఉందని వెల్లడైంది. అదే టెక్నాలజీకి ఒక కత్తి వంటిది, దేనికైనా ఉపయోగపెట్టుకోవచ్చు. దాని మూలంగా దుష్ఫలితాలు, దుష్ప్రభావాలు ఉపయోగపెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ దాంట్లో ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ఈ టెక్నాలజీ రావటం మూలంగా సమాజంలో ఎక్కువ మేలు జరిగింది. ఉరుకులు పరుగులతో నిండినటువంటి జీవితాల్లో తమ అభిప్రాయాలను తెలియజేసుకుంటానికి, తన స్నేహితులతో పంచుకుంటానికి కావాల్సినటువంటి అవకాశానికి ఈ వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే జూలైలో ఫేస్బుక్ను వినియోగించిన వారి సంఖ్య 179% వృద్ధిని సాధించి 2.9 కోట్లకు చేరుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఇదే సమయానికి ఆర్కుట్ 16% మాత్రమే వృద్ధిని సాధించి 1.99 కోట్ల మంది యూజర్లను నమోదు చేసుకుని ద్వితీయ స్థానంలో ఉన్నట్లు ప్రముఖ రీసెర్చ్ సంస్థ కంప్లీ.com వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో భారత స్టూడెంట్స్ ఉన్నట్లు కామ్స్కోర్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అభిమానులకు తమ మనసులోని మాటలు చెప్పడానికి, వాళ్లతో అనుసంధానమవ్వడానికి ఈ సైట్స్కు మించిన మీడియం సెలబ్రిటీలకు మరొకటి లేదు. లక్షల సంఖ్య నుంచి కోట్ల సంఖ్యలో వీక్షకులు ఈ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్కుట్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సైట్లు శరవేగంగా పాపులారిటీ సాధిస్తూ ఆయా వ్యక్తుల ఇమేజ్ను మరింత ఇనుమడింపచేస్తున్నాయి. ఈ సైట్లలో సినిమా హీరోల పేరుతో ఎన్నో వ్లాగులు, కమ్యూనిటీలు వెలుస్తున్నాయి, ఆదరణ పొందుతున్నాయి. ఫేస్బుక్ని హీరోల కంటే టెక్నీషియన్లే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కృష్ణవంశీ, గుణశేఖర్, పూరి జగన్నాథ్, ఆర్పి పట్నాయక్, రఘు కుంచె వంటి డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఈ వెబ్సైట్స్ని ఆశ్రయిస్తూ అభిమానులతో అనుసంధానమవుతున్నారు. కమ్యూనిటీలను ఏర్పాటు చేసే సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఆర్కుట్లో హీరోల పేరిట ఒకటికి మించి ఎక్కువగా కమ్యూనిటీలు ఏర్పాటవుతున్నాయి. హీరోయిన్ భూమిక కూడా తను ఎప్పుడూ తన అభిమానుల్ని పలకరించడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్నే వాడతానని చెప్తోంది. అంటే ఆయా హీరో, హీరోయిన్ల పేరిట ఎవరైనా ఒక కమ్యూనిటీని ప్రారంభించవచ్చు. అందులో ఎవరైనా చేరవచ్చు, తమ భావాల్ని వ్యక్తం చేయవచ్చు. ఇలాంటి కమ్యూనిటీల్లో తెలుగు సినిమాకు సంబంధించిన కమ్యూనిటీలు చాలానే ఉండడం విశేషం. ఒకే కమ్యూనిటీలో ఎక్కువ మంది సభ్యులున్న హీరోల జాబితాలో మహేష్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వరుస స్థానాల్లో నిలుస్తున్నారు. త్రూ కమ్యూనికేట్ చేసేవాళ్ళు, ఈమెయిల్స్ ఇచ్చుకుని ఈమెయిల్స్ త్రూ కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. ఎంత దూరం ఉన్నా సరే అలా సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఇంకొక స్టెప్ ముందుకు వచ్చి సోషల్ నెట్వర్కింగ్ కింద మారింది. సోషల్ నెట్వర్కింగ్లో ఈమెయిల్స్, మెసేజెసే కాకుండా వీడియోస్ పంపించుకోవచ్చు, ఫొటోస్ పంపించుకోవచ్చు, మ్యూజిక్ పంపించుకోవచ్చు, అలాగే చాలా కాంటెంట్ కూడా పంపించుకునే అవకాశాలు. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని వాడడంలో నేటి యువత ఏమీ తక్కువ తినలేదు. నిద్రలేచిన దగ్గర నుంచి తమ ప్రతి పనిని ఇంటర్నెట్లో షేర్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమీ లేకపోయినా పర్వాలేదు, నెట్ మాత్రం కావాల్సిందే అంటున్నారు. వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్లో ఇండియాలో వీటిని వాడేవారి సంఖ్య ఇటీవలే పెరుగుతోంది. అయితే చైనాతో పోలిస్తే మాత్రం మనం వెనకే. ఇక లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చిందన్నట్లు ట్విట్టర్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ వ్యక్తులకు అత్యంత ప్రియమైన వెబ్సైట్గా మారింది. వీళ్లను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య వేల నుంచి లక్షలకి పెరుగుతుండటంతో ట్విట్టర్ వీక్షకుల సంఖ్య అనూహ్య స్థాయిలో పెరిగిపోతోంది.
బాలీవుడ్లోనే కాదు దేశం మొత్తం మీద అత్యధిక ఫాలోయర్స్ ఉన్న నటునిగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నిలిచారు. ఇది రాసే సమయానికి ట్విట్టర్లో ఆయన బ్లాగును అనుసరిస్తున్న వాళ్ల సంఖ్య 5,58,700. ఆయన తర్వాతి స్థానంలో 3,38,000 మంది ఫాలోయర్స్తో హృతిక్ రోషన్ నిలిచాడు. ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్కి 3,05,500 మంది, అమీర్ ఖాన్కి 1,92,500 మంది ఫాలోయర్స్ ఉన్నారు. అమితాబ్ను అనుసరిస్తున్న వాళ్లు 3,11,000 మంది అయితే అభిషేక్ అమితాబ్ను మించాడు. అభిషేక్ ఫాలోయర్ల సంఖ్య 3,14,500. దేశంలోనే ఫేమస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫాలోయర్స్ 52,000 మంది మాత్రమే. దక్షిణాదిన హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుని ఇటీవల బాలీవుడ్లోనూ తన ముద్ర వేసిన జెనీలియాకు ట్విట్టర్లో మంచి ఆదరణే ఉంది. ఆమెకి 2,17,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఏ పిల్లవాడితోడైనా వాడు మాట్లాడుకోగలిగే వెసులుబాటు కల్పిస్తుంది ఇంటర్నెట్ త్రూ ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇవన్నీ. అలాగే ఇంకో వైపున అన్నెసరీ కాంటెంట్ కూడా జనరేట్ అవుతుంది. అది కూడా కొంతవరకు డిసడ్వాంటేజ్ కింద వస్తుంది. అయితే ఈ సైట్స్ వల్ల లాభాలే కాదండోయ్, నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్విట్టర్ కారణంగా 2 ప్రముఖ వ్యక్తులు తమ పదవుల్ని కోల్పోవాల్సి వచ్చింది. వారిలో ఒకరు నిన్నటిదాకా ఐపీఎల్ చైర్మన్గా వ్యవహరించిన లలిత్ మోడీ అయితే మరొకరు ఏకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చిన శశి థరూర్. ఇలా అనేక సందర్భాల్లో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, రామ్ గోపాల్ వర్మ వంటి సినీ దిగ్గజాలు తమ బ్లాగులో రాసిన వ్యాఖ్యలు వివాదాలు సృష్టించిన సంగతి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే రావణ్ సినిమాను మణిరత్నం రూపొందించిన తీరు, ఆ సినిమా ఎడిటింగ్ ఏమాత్రం బాగాలేవని తన బ్లాగ్లో అమితాబ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన వ్యాఖ్యలపై విక్రమ్ నిరసన వ్యక్తం చేశాడు కూడా. మణిరత్నం అయితే తాను అమితాబ్ మెప్పు కోసం సినిమాలు తీయటం లేదని ఒకంత ఘాటుగానే స్పందించారు. ఏదేమైనా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మన సెలబ్రిటీలకు బాగా ఉపయోగపడుతున్నాయి. తమ పాపులారిటీని, ఇమేజ్ని మరింత పెంచుకోవడానికి దోహదపడుతున్నాయి.